అంటే కొన్ని నీళ్లు కూడా పోసి మనం దీన్ని చక్కగా తయారు చేసుకోవాలి. మనకి ఒకవేళ సరిపోలేదనుకోండి దీంట్లో నీళ్లు కూడా పోసేసుకుందాం. దీన్ని చక్కగా మరగనివ్వాలి. నేను ఇందాక 2 గంటల పాటు చక్కగా మరగనిస్తారన్నది ఇదే గ్రేవీని. దీన్ని ఈ విధంగా చక్కగా మరగడం వల్ల దీంట్లో ఒక మంచి సువాసన కూడా వచ్చేస్తుంది. ఈ కూరకి పొగని కూడా పెడతారు. అంటే మనం కాల్చిన బొగ్గుని, ఆ బొగ్గు తీసుకొని వేడి బొగ్గు ఒక దాంట్లో పెట్టి ఈ నూనె ఏదైతే పైకి తేలుతుందో దానిపైన పోస్తే బోల్డ్ పొగ వస్తుంది. ఆ పొగ వచ్చేటప్పుడు మూత పెట్టేస్తారు. ఆ పొగ దాని లోపలే కూరకంతా చక్కగా వస్తుంది. అది ఈరోజు కాదు, తప్పకుండా మరోసారి తప్పకుండా చేసుకుందాం. ముందైతే దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మరగనిద్దాం. నూనె పైకి తేలిన తర్వాత ఆ కావలసిన చిక్కదనం వచ్చిన తర్వాత ఈ కూరలో కొంచెం బెల్లము అన్నీ వేసి అడ్జస్ట్ చేస్తాం. ఈ కూర తింటుంటే మనకు కొంచెం చేదు వస్తుంది. ఆ చేదుని మనం కంట్రోల్ చేయడం కోసం మన దగ్గర బెల్లం ఉంది. ఈ బెల్లం వేసేసామనుకోండి అందులో ఉన్న ఆ టేస్ట్ మరింత సూపర్గా అవుతుంది. ఈ బెల్లం ఇందులో కరగడానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈ గ్రేవీ ఒక 90% రెడీ అయింది. కానీ ఇందులో మనం ఈ చయోటి, చౌ అంటారు, లేకపోతే దీన్ని ఏంటి బెంగళూరు వంకాయ అంటారు, ఏదన్నా పర్లేదు. దీంట్లో మీరు సొరకాయ కూడా వేసుకోవచ్చు. ఇందులో మన ఫైబర్ కంటెంట్, వైటమిన్ సి శాతం అవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా హెల్త్ కూడా బాగుంటుంది. అంతేకాకుండా దీంట్లో తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల ఇందులో నుంచి కొంచెం అంత బయటకు వచ్చి ముక్క మాత్రం కొంచెం లైట్గా క్రిస్పీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం టేస్ట్, ఆ మొగలాయి ఫ్లేవర్ టేస్ట్ రావడం కోసం కొంచెం అంత పుదీనాకుని లైట్గా చాప్ చేసేసి వేసేసుకుందాం. ఇది చాలామంది చాలా కూరలలో కొంచెం అంతా వేసేసుకుంటారు మంచి వంటలు రుచిగా ఉండడం కోసం. ఒకవేళ ఇంటి వెనకాల పెరటుంటే దాంట్లో కొంచెం అంత మార్కెట్లో తెచ్చిన పుదీనాకు మంచిగా వాడేసుకోండి. ఆ కొమ్మల్ని లైట్గా నాటేసుకుంటే బోల్డ్ అంతా పుదీనా కూడా మనకి మొలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టి చయోటి మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకొని, ఈ గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆ లోపల పర్ఫెక్ట్గా అవుతుంది. తర్వాత దీన్ని పర్ఫెక్ట్గా అన్నంతో పాటు, పులావులతో పాటు, బిర్యానీలతో పాటు, రొట్టెలతో పాటు, రుమాలి రొట్టెలతో దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి మరొక 10 నిమిషాల పాటు దీన్ని స్లోగా ఉడికించుకుందాం. ఇప్పుడు దీన్ని నేను కొంచెం సేపు ఇలా వదిలేసాను అనుకోండి, దాంట్లో ఉన్న నూనె అంతా పైకి తేలుతుంది. ఈ నూనెలో ఈ అద్భుతమైన సువాసన ఉంది. దీన్నే ఆ నూనెని తీసి ఒక వేడి బొగ్గు ఒక చిన్నది పెట్టి దానిపైన నూనె వేస్తే ఆ పొగ వచ్చేది మంచి కూరకి సువాసన అందజేస్తుంది. చూడండి, పర్ఫెక్ట్గా ఈ చయోటితోటి మనం కూర తయారు చేసుకున్నాం. మరి ఈ అద్భుతమైన కూరని ఈ విధంగా అయితే దీంట్లో ఒక మంచి తెలుగు వాళ్ళకి నచ్చే అద్భుతమైన ఆవకాయ మంచి సువాసనలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే మెంతులు అన్నీ వేసాం. ఇప్పుడు చూడండి కూర రెడీ. మరి దీనిపై కొంచెం అంత కొత్తిమీర జల్లేసి శనగపప్పుని చక్కగా నీళ్ళల్లో ఉడికించి, ఆ వేడిగా నీళ్ళు ఉన్నప్పుడే వాటిని ఉడకట్టి అది సపరేట్గా చారు చేసుకుందాం. దీన్ని ఇట్లా మిక్సీ జార్లో వేసి పొడిగా చేసి దీన్ని మనం బోండాలుగా చేసుకుందాం. ఇది పొడిగా ఉంది. దీన్ని కూడా మనం మిక్సీ జార్లో లైట్గా పొడిగా చేసి ఒక బౌల్లో వేసి దాంట్లో మనం బెల్లము అవన్నీ కలిపి చేసుకుందాం. అయితే 2-3 రకాలుగా చేసుకోవచ్చు. దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి కుక్ చేయొచ్చు. సరే, మరి ఈరోజు స్టవ్ మీద పెట్టే కుక్ చేద్దాం. ముందైతే దీన్ని పొడిగా చేసుకుందాం. ఉడికిన ఈ శనగపప్పుతోటి చక్కగా పొడి చేస్తాం. అయితే చాలామంది స్టవ్ మీద మనం దీన్ని ఉడికించి మళ్ళీ బెల్లం వేసి దాన్ని ఏదేదో చేస్తూ ఉంటారు. ఏం లేదు, శనగపిండి ఉడికిన దాన్ని ఈ విధంగా వేసేసి దీంట్లో కొంచెం సోఫ్ పొడి, ఈ విధంగా సోఫ్ పొడి వేసుకుందాం. సోఫ్ పొడిలో మంచి సువాసన ఉంటుంది. అలాగే దీంట్లో కొంచెం యాలకుల పొడి, తీపి తగలాలి కదా, అందుకని బెల్లం వేసుకుందాం. సో మరి ఈ బెల్లాన్ని చక్కగా తురిమేశాను. దీన్ని ఈ విధంగా తీసుకొని మనం దీంతో పాటు చక్కగా కలిపేసుకుందాం. మంచిగా పర్ఫెక్ట్గా కలిపిన తర్వాత మనం దీంతో ఉండలు చేసి దీంతోటే పూర్ణంలా చేసుకోవచ్చు. ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. కాకపోతే దీన్ని ఒక చపాతీ పిండి కలిపినట్టే దీన్ని చక్కగా ఇలా కలుపుకోవాలి.
ఫస్ట్లో కలిపేటప్పుడు ఆ బెల్లం కొంచెం గట్టిగా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఈ పిండితో పాటు మనం ఈ విధంగా మనం కలుపుతామో ఆ బెల్లం కొంచెం కరిగిపోతూ పర్ఫెక్ట్గా తయారవుతుంది. హోటల్లో చేసేటప్పుడు ఒకవేళ ఇలా కలిపిన తర్వాత దీంట్లో తేమ వస్తే మన కేక్ క్రమ్స్ ఉంటాయి, అంటే బేకరీలో బోల్డ్ కేక్స్ తయారు చేస్తూ ఉంటాం. ఆ కేక్స్ మిగిలిపోయినాయి కొన్ని ముక్కలుగా ఉన్నవి పొడి చేసేసి ఇందులో వేసి కలిపేసి ఉన్న తేమని పీల్చేసుకొని తర్వాత ఉండలు చేసేస్తాం. ఇలా చేయడం వల్ల మనకి చేయడం చాలా సులభంగా ఉంటుంది. దీన్ని మనం బొబ్బట్లలో వాటిలలో కూడా వాడుకోవచ్చు. చూడండి, ఇందులో తేమ శాతం కొంచెం వస్తుంది. దీన్ని మనం పీల్చేసుకోవడం కోసం ఇంకొక టెక్నిక్ వాడచ్చు. మురమరాలు తీసుకొని దాన్ని పొడి చేసి ఇందులో వేసుకోవచ్చు. సో ఈరోజు ఆ టెక్నిక్ వాడదామా? దీంట్లో అయినట్టు కొంచెం తేమ ఎక్కువైతే మన దగ్గర మురమరాలు ఉన్నాయి, అవి తీసి చక్కగా మిక్సీ జార్లో వేసాను. దాన్ని ఇందులో వేసేసి కలిపేసుకుంటే ఆ తేమని పీల్చేసుకుంటుంది. తర్వాత మనం తినేటప్పుడు ఒక మంచి బైట్గా మనకు వస్తుంది. చూడండి, దీంతో చక్కగా బోండాలు చేసుకొని దీన్ని మనం చిట్టి ఉండలుగా మీకు కావాల్సిన సైజులో బోండాలు ఎలా కావాలంటే ఆ విధంగా చేసి పెట్టేసుకుందాం. చూడండి, లోపల మురమరాలు మంచి టేస్ట్ ఉంటాయి. కొంతమంది దాన్ని పేలాలంటారు. ఏవైనా చక్కగా కలిపేసుకున్నాం, కానీ మంచి టేస్ట్. మన యాలకుల పొడి మంచి సువాసనతో పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని కూడా ఇలా పచ్చిగా తిని చూడండి. ఇది బాగుంటేనే మన పూర్ణం బూరెలు పర్ఫెక్ట్గా ఉంటాయి. సూపర్. కొంచెం తీపి కూడా కరెక్ట్గా కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఇలా చేసేసుకుందాం. కేవలం గోధుమ పిండితో చేసుకోవచ్చు, లేదంటే దాంట్లో కొంచెం మైదా పిండి అలాగే చిటికెడంతా మనం సోడా కూడా వేసుకోవచ్చు. ఈ సోడా వేయడం వల్ల మనకు పైన ఆ కోటింగ్ చక్కగా తయారవుతుంది. వేసి చక్కగా ఫస్ట్ పిండిని మంచిగా ఇలా కలిపేసుకుందాం. మనకి పైన పర్ఫెక్ట్గా రావడం కోసం మరొకటి, దీంట్లో కొంచెం నూనె వేసేద్దాం. దీన్ని ఈ విధంగా కలిపేసుకుందాం. ఇది వరకు కూడా మీకు చెప్పాను, కొంచెం షార్ట్ క్రస్ట్ ఎఫెక్ట్. పూర్ణం బూరెలు కూడా పైన లైట్గా కరకరలాడుతూ లైట్గా ఉంటే ఎంత బాగుంటుంది. ఫ్రెష్గా వేడిగా చేస్తుంటే ఆ ఆనందమే వేరు. ఇప్పుడు దీంట్లో మనకు కావలసిన నీళ్లు పోసుకొని మనం దీన్ని కలిపేసుకుంటాం. అయితే కలిపేటప్పుడు మాత్రం జాగ్రత్తగా దీన్ని ఏదో చపాతీ పిండిని పిసికినట్టు మర్దన చేయకూడదు. మనకి ఈ పిండి మనం కేవలం దీనికి కోటింగ్ కోసం మాత్రం వాడుతున్నాం. చాలా లైట్గా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. అదే కనుక మనం దీన్ని ఏదో చపాతీ పిండిలా కలిపేస్తే అప్పుడు మనకి అది కుదరదు, మన వల్ల కాదు. కాబట్టి దీనికి కావలసినంత నీళ్లు పోసి స్లోగా, ఎందుకంటే మనం చపాతీ పిండిలా ఇలా కలిపినప్పుడు దాంట్లో గ్లూటిన్ ఫామ్ అవుతుంది. అంటే పిండి ముద్దలాగా అవ్వకుండా ఒక మంచి క్రీమ్ లాగా తయారవ్వాలి. దీంట్లో ఉండలు కట్టకుండా జాగ్రత్త చూసుకో. చక్కగా ఈ పిండి కలిపేసుకున్నాం. దీన్ని ఒక్కొక్క పూర్ణాన్ని ఈ పిండిలో ముంచి చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది. మరి మంచి రంగు అంటే బంగారు రంగు వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకుందాం. సాధారణంగా తెలుగు వాళ్ళ పెళ్ళిళ్ళల్లో కంపల్సరీగా ఈ స్వీట్ ఉంటుంది. ఒకవేళ ఉంటే కూడా అది ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది, అంటే ఒక పెళ్లి భోజనం తిన్నట్టు అనిపిస్తుంది. అలా అని చెప్పి మీరు గృహప్రవేశాలు వాటిల్లో వేయరని కాదు, ఏదైనా శుభకార్యంలో బోల్డ్ మంది కలిస్తే అప్పుడు ఇలాంటి పూర్ణాలు చేసి పెడుతూ ఉంటారు ప్రేమగా. వీటిని చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాం. ఈ బోండాలు చక్కగా ఫ్రై చేసేసుకున్నాం. వీటిని అదే దోశ పిండితో చేస్తే చక్కగా రౌండ్గా వస్తాయి. కొంచెం గోధుమ పిండితో చేస్తే మామూలుగా చేయడం కంటే కొంచెం బయట కొంచెం చక్కగా కరకరలాడుతూ పర్ఫెక్ట్గా. వీటిని కూడా ఫ్రై చేసేసి వీటిని చక్కగా ఎంజాయ్ చేసేద్దాం. ఫ్రెష్గా చేసిన దోశ పిండితో చేసిన పూర్ణాలు పైన తెల్లగా బంగారు రంగు వచ్చి చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. కానీ మనం మైదా పిండి గోధుమ పిండి కలిపి కూడా ఈ పూర్ణాలు కొంచెం కరకరలాడే విధంగా క్రిస్పీగా బయట సాఫ్ట్గా లోపల చేసుకోవచ్చు. ప్రతి పూర్ణం లోపల శనగలు కుక్ చేసుకొని బెల్లంతో పాటు యాలకుల పొడి అలాగే మన సోఫ్ పొడితో చేసుకున్న మిశ్రమం రెడీ.